మనం పిల్లల ముందు ఇలా మాట్లాడుకోవడం సంస్కారం కాదు. ముందు లోపలికి వెళదాం పదండి. ఇదిగో వదినా, నాకు ముందొకటి లోపలొకటి నచ్చదు. నేను ఏదైనా సూటిగానే చెప్తాను. సిగ్గేస్తా ఉండేది. ఏంటొదినా, ఈ కీర్తి నీ ఎంట్రీ నీకు కాక పుట్టిస్తుందా? ఏయ్, వదినా వదినా అంటూ వరసలు కలిపి అడ్వాంటేజ్ తీసుకోకు. నువ్వు మాకిప్పుడు బ్రహ్మాస్త్రానివి. నిన్ను అడ్డం పెట్టుకుని ఆ సర్వానికి అమృతకి మధ్య వారు మొదలు పెట్టబోతున్నాను. ఇంకా యుద్ధాలంటావేంటి? ఆల్రెడీ శర్వాణి అమృతలు కొట్టుకుని చేస్తున్నారుగా. ఓసి నా పిచ్చి మరదలా, సర్వాణి రేణుకలు అమృతని చీకొట్టారు గాని అమృత ఏ రోజు వాళ్ళని పల్లెత్తు మాట అనలేదు. దానికి భూదేవంత ఓపిక ఉంది. దాని ఓపిక మీద దెబ్బ కొట్టే దమ్ము నీ కడుపులో పెరిగే బిడ్డకు మాత్రమే ఉంది. ఏంటి నువ్వు చెప్పేది? భూమి మీద ఉన్న మనమే ఆ అమృతని దాని ఫ్రెండ్స్ ని ఏం చేయలేకపోతున్నాం. ఇక నా కడుపులో పెరిగేవాడేం చేస్తాడు? ఈ కథకిప్పుడు నీ కడుపులో పెరిగేవాడు మనకి అభిమన్యుడు లాంటివాడు. అక్కడ అభిమన్యుడు పుట్టాక కథ నడిచింది. ఇక్కడ వీడు పుట్టక ముందే కథ నడిపిస్తున్నాడు. నా కడుపులో పెరిగే బిడ్డకు అమృత శర్వాణిలు విడిపోవడానికి ఏంటి లింకు? చాలా ఉంది మరదల పిల్ల. నీ గర్భం శర్వాణి అమృతని నువ్వెంత అంటే నువ్వెంత అని కొట్టుకునేలా చేయబోతోంది. అసలేంటి నీ స్కెచ్? నాకేం అర్థం కావట్లేదు. దీనిలో అర్థం కానిదేముందే మరదలా. ఒక శకుని మామ వల్ల భారతంలో కొన్ని వేల మంది నేల కొరిగారు. నాకా శకుని మామే ఆదర్శం. చేతికి మట్టి అంటకుండా పాచికలు వేసి పని ఫినిష్ చెయ్యాలి. ఇప్పుడు నా పాచిక నీ కడుపులో పెరుగుతోంది. నీకు మాటలతో చెప్తే అర్థం కాదు గాని
ఇదిగో దీనిలో నీ బిడ్డకు సంబంధించిన తండ్రి డీటెయిల్స్ ఉన్నాయి. ఇవి తీసుకుని వెంటనే అర్థమైంది కదా? వెంటనే వెళ్లి శర్వాణిని కలిసి కేసు పెట్టు. నాకు తెలియకుండా నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఈ పర్సన్కి కీర్తి, నీ డౌట్స్ కి క్లారిఫికేషన్ ఇచ్చే టైం కాదిది. ముందు చెప్పింది చెయ్యి. ఓకే ఓకే, నువ్వు చెప్పినట్టు చేయాలి, అంతే కదా? సర్లే, నాకు వదిలే. వసే శర్వాణి, వస్తున్నా. పెద్దాయనా, నేను సీనుగాడిని మాట్లాడుతుండా. ఇయాల రెడ్డప్ప కూతురి పుట్టినరోజు. అది కట్ చేసేది కేక్ కాదు, కేకు లోపలున్న బాంబు. ఆ రెడ్డప్ప తల పట్టుకునేసి ఏమని అడుగు పెడతాను పెద్దాయనా. రెడ్డప్ప రెడ్డప్ప ఊరంతా పండుగ బాగా చేసుకుంటున్నారా? అరే 4 గంటలు కాకపోతే 10 గంటలు అయ్యండి. ఊరంతా కడుపు నిండా భోజనం పెట్టండి. సరే ఉంటా. అమ్మే అమ్మే అమ్మే, యాడుండవు తల్లి? రా తల్లి. అయ్యయ్య, లేమ్మా, సుఖంగా ఉండమ్మా. నాయను, నా పుట్టినరోజు ఫంక్షన్ కి అత్తని బావని పిలుచుండవా? ఏంది తల్లి అట్ట అడుగుతున్నావు? నీ బావ లేకుండా నీ పుట్టినరోజు ఏంది, ఫంక్షన్ ఏంది? ఈ ఆళ్ళ కేక్ కట్ చేసేది నువ్వు మీ బావేనమ్మా. యావయోయ్ యావయా, ఈ బాటిల్ ఎవరిది? మన బెడ్రూమ్ లో ఉండాది. అయినా నువ్వెందుకు తీసుకొచ్చినావు ఇప్పుడు? ఇటువా నాయనా. ఏందది? అది 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 బలం అందమ్మా. అప్పుడప్పుడు మీ నాయన బలం కోసం తాగేది. అట్నా? అది తాగితే లావవుతారా? అమ్మా, దీని గురించి నీకెందుకులే. అవతల మీ బావ వస్తున్నాడు, నువ్వు మీ బావ గురించి ఆలోచించు. ఏమే, ఇది తీసి లోన్ దాసు. ఏది ఎప్పుడు తీసుకురాలో తెలియదు నీకు. ఎలా వెళ్తుండనయ్యా? అమ్మీ, మీ బావ వచ్చిండేమో చూడు. అట్నే నాయనా.
ఎదురు చూస్తా ఉండాము. రెండత్తయ్య. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అత్తయ్య. రా బావా. రాలుడు ఇవాళ మన సేమ అంతా ఆడ పండగ చేసుకుంటున్నదే. మావయ్య, నాకు అర్జెంట్ పనుంది. కేక్ కట్ చేస్తే వెంటనే వెళ్ళిపోతాను. కావాలంటే అమ్మ మీ దగ్గరే ఉంటుంది. యాడికి పోతావు అల్లుడు? ముందు ఆడ కూసో. ఏమే అల్లుడు వచ్చినాడు, ఏంది చూస్తున్నావు? నడు. అర్థమైనది. వదినా, నువ్వు నాతో పాటు కిచెన్లోకి రా. వంటలు ఎట్లయినాయో చూద్దు గాని. రా వదినా. నువ్వు కూకో అల్లుడు, కూకో. ఏందమ్మే అట్ట చెట్టు మీద నిలబడి ఉండవు? నువ్వు కూడా పోయి మీ బాబు అక్కడ కూసో. నాయనా, నాకు సిగ్గేస్తా ఉండది. సంయుక్త, ప్లీజ్ ఇంకోసారి సిగ్గేస్తుందన్న మాట వాడకు. నాకేదోలా ఉంది. నాయనా, సరసము అవుతా ఉన్నాడమ్మా మీ బావా. ఇదిగో అల్లుడు, నువ్వు మా అమ్మితో సరసం ఆడుతా ఉంటే నా కడుపు ఉబ్బిపోతా ఉండది. ఇదిగో మీ బావ మరదల మధ్య నేనెందుకు గానీ మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి. నువ్వంటే నాకు ప్రాణం. మనిద్దరం పెళ్ళయ్యాక హనీమూన్కి యాడికెళ్దాం బావా? సంయుక్త, కాస్త దూరంగా కూర్చోవచ్చు కదా, ఇబ్బందిగా ఉంది. బావా, ఇది కూడా సరసమే కదా. దూరం పొమ్మంటే దగ్గరికి రమ్మని అర్థం. నాకు తెలుసులే. అబ్బో, అబ్బా నోరంతా పీక్తా ఉండదే. చేసే ఆడబెట్టింది ఇది. బావా, నీ కళ్ళు భలే ఉంటాయి. నువ్వుండు బావా, నేనున్నాగా. నేను వెళ్ళి చూసొస్తాను. అమ్మయ్యా,
కేక్ అమ్మా. హై కేకా ఇది? లోపలేం చేస్తాండావ్? ఏందమ్మే? నాయనా కేక్ వచ్చినది, కత్తి ఎడబెట్టుండావు. కత్తా ఉండు తెస్తా. ఏందయ్యా ఏదో తేడాగా ఉండవు, నువ్వు సరిగ్గా నిలబడలేకపోతాండావు. ఏంది సంగతి? అబ్బే ఏమీ లేదు అమ్మే, తీసుకో కత్తి ఏసై. నాయనా కత్తి చూడగానే నాకు సీమ పౌరుషం తన్నుకొస్తా ఉండదు. ఏసై. సంయుక్త, నీకని పిచ్చా? అది కేక్ అనుకున్నావా లేకపోతే పీక్ అనుకున్నావా? ఈ కత్తి లేవు. అత్తయ్య, బర్త్డే కేక్ కట్ చేసే పద్ధతి ఇది కాదు. మీరైనా కాస్త బ్రెయిన్ వాడండి. నాయనా బావ కోప్పడతా ఉన్నాడు, నీ కేక్ కొయ్యను. రే, ఎందుకు దాన్ని ఏడిపిస్తావు? అది అసలే అమాయకురాలు. సంయుక్త, అమ్మి సంయుక్త, అమ్మే తలుపు తీయమ్మా. తలుపు తీయమ్మా, తలుపు తీ. అమ్మే ఇదేంది, ఏదో వాసన వస్తా ఉండది. అది బలం అందమ్మా. అప్పుడప్పుడు మీ నాయన బలం కోసం తాగేది. బలం కోసమేగా.
సంయుక్త 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 తలుపు తీయమ్మా, బాబు పిలుస్తా ఉన్నాడు. సంయుక్త ఓపెన్ ద డోర్. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మాత్రం మాధవే. నా మాధవ్ నాకు కావాలి. మీరు న్యాయం చేస్తారని నేను మీ దగ్గరికి వచ్చాను.